వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సురేఖ పర్యటించారు. డ్రోన్ల సాయంతో వారికి ఆహారం అందజేశారు. సహాయక చర్యలను మంత్రి సురేఖ పర్యవేక్షించారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పర్యటించారు. తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పంట నష్టం, ఆస్తి నష్టం జరగడంతో బాధితులను కలిసి వారికి భరోసా కల్పించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలకు వరి, పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంటలు కళ్ల ముందే నాశనం అవుతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో కురిసిన వర్షాలతో వరద ముంచెత్తి గోదావరి పరివాహక ప్రాంతంలో పత్తి పంట నష్టం వాటిల్లింది. ఇటీవలే కురుస్తున్న వర్షాలకు పత్తి కాయ రాలిపోతుండగా పొట్టకు వచ్చిన వరి పంట నేల కొరిగిపోవడంతో ధాన్యం దెబ్బతింటుంది. ఏలేరు జలాశయం దిగువన ఉన్న ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామని ఎంపీ సానా సతీష్ అన్నారు. ఏలేరు ఆధునీకరణ ఎప్పటికప్పుడు వాయిదాల పర్వం కొనసాగుతుందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ సానా సతీష్ తెలిపారు. ముంతా తుఫాను ప్రభావంతో ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలంలో పంటలకు నష్టం కలిగింది. వందల ఎకరాల్లో వరి పంట నేల కొరిగింది. మిర్చి రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఏలూరు ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి కాలువలు, కొండవాగులు పొంగిపొర్లాయి. కొయ్యలగూడెం మండలం కన్నాపురం బట్టాయిగూడెం మధ్య తూర్పు కాలువ పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కన్నాపురం నుంచి కేఆర్పురం వెళ్లే కాజ్వేపై పడమర కాలువ ప్రవహించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తుఫాను కారణంగా ఇల్లు కూలిపోయి పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ కుటుంబానికి బీజేపీ మైనారిటీ మోర్చా సీనియర్ నాయకులు షేక్ షబానా ఆర్థిక సాయం చేశారు. నిత్యావసర సరుకులు అందించారు. పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్భంగా ఏలూరు పోలీస్ గ్రౌండ్లో ఓపెన్ హౌస్ను జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయుధాల వాడకంపై అవగాహన కల్పించారు. పోలీసు విధులు ఎలా నిర్వహిస్తారు, డ్రోన్స్ ఉపయోగాలు, పోలీస్ రోజువారీ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఏలూరు నగరంలోని దక్షిణపు వీధి జాతర ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదటిసారి నిర్వహిస్తున్నామని జాతర కమిటీ అధ్యక్షులు అద్దెపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఏలూరు దక్షిణపు వీధిలో జరిగే జాతర మహోత్సవాలను భక్తులకు వేలాదిగా తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని అన్నారు. ఈ నెల 31వ తేదీన జరుగులమ్మ ఆలయం వద్ద ముడుపు కట్టే కార్యక్రమం అనంతరం పందిరి రాట వేయటం ద్వారా జాతర ప్రారంభం అవుతుందన్నారు. జనవరి 22న కోరలబండి ఊరేగింపు, జనవరి 26న అమ్మవార్లను సాగనంపడంతో జాతర ముగింపు జరుగుతుందని తెలిపారు.